మొన్న ఏదైతే ఆ ఆరోపణలు వచ్చాయో గతంలో మీరు ఎప్పుడు అటువంటి ఆరోపణలు విని ఉండరు, చూసి ఉండరు. ఒక్కసారిగా ఆరోపణలు వచ్చిన తర్వాత మీరు ఈ స్పందన, పౌరుల స్పందన పరకామణి మీద అంటూ హఠాత్తుగా హైదరాబాద్కు వచ్చేసి తాజ్ డెక్కన్ ఒక మీటింగ్ పెట్టారు. ఎందుకు హైదరాబాద్ పరిగెత్తి రావాల్సి వచ్చింది? అది ఏం జరిగిందంటే, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మాజీ ఈఓ గారు, చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు తో వారితో మాట్లాడా అన్న ఇట్లా మరిగా సమావేశం పెట్టాలి, తొందరగా పెట్టాలి, ఆలస్యం అయితే దీంట్లో ఉన్నటువంటి శాంటిటీ, ఎందుకంటే కోర్టు చాలా స్పీడ్గా ఉంది కాబట్టి మనం దీన్ని తొందరగా పెట్టుకోవాలి, తిరుపతిలో పెడతానన్నా మీరు జేడి లక్ష్మణ్ గారు, ఎల్ నరసింహారెడ్డి గారు, అలాగే రంజన గారు, చిలుకూరు రంగరాజన్ స్వామి గారు, అలాగే తాళపాక వంశీకులు రాఘవాచార్యులు గారు, విశ్వ హిందూ పరిషత్ రవి గారు, వీరందరూ అనుకుంటున్నాము దీంట్లో డెలిగేషన్ లో అందరూ వస్తే బాగుంటుంది అంటే, బాను ఏమనుకోద్దమ్మా, నా బిడ్డ పెళ్లి 30వ తేదీ ఉంది హైదరాబాద్ లో, నేను ఒక రోజు పూర్తిగా స్వామివారి కోసం నాకు రావాలని ఉంది, కానీ పెళ్లి పనుల్లో నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, నువ్వు కానీ హైదరాబాద్ లో పెట్టగలిగితే ఖచ్చితంగా అందరూ హైదరాబాద్ లో ఉండే వాళ్ళం కాబట్టి అందరికి కూడా ఈజీగా ఉంటుంది వచ్చి మాట్లాడేదానికి. ఎక్కడ పెట్టినా ఒకటే కదా, స్వామివారి కార్యం మంచి కార్యక్రమం, హైదరాబాద్ లో పెట్టినా తిరుపతిలో పెట్టినా ఒకటే కాబట్టి హైదరాబాద్ లో ఒకవేళ అవకాశం ఉంటే నువ్వు దాన్ని అక్కడ ఏర్పాటు చేయన్నారు ఖచ్చితంగా. అందుకని హైదరాబాద్ లో పరిగెత్తేమో రాలేదన్న, అక్కడ ఆలోచించి పెద్దలతో మాట్లాడి అక్కడ పెట్టే, ఇప్పుడు నేను తిరుపతిలో పెట్టున్నా, విజయవాడలో పెట్టున్నా, హైదరాబాద్ లో పెట్టున్నా అంశం ఒకటే, వచ్చే అతిథులంతా ఒకటే. కానీ వీరు రాకపోతే నేను పెట్టినటువంటి అంశం మీద, ఎందుకంటే వీళ్ళందరూ ఎల్ నరసింహారెడ్డి గారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పాట్నా, జేడి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ సిబిఐ, అలాగే రంజనా గారు రిటైర్డ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, ఎక్స్ సిఎండి ఇండియన్ బ్యాంక్, 3 బ్యాంకులకు సిఎండి ఆమె, చిలుకూరు రంగరాజన్ గారు, వీరందరూ హైదరాబాద్ బేస్డ్ కదా, వీరందరూ వచ్చి ఉంటారు తిరుపతికి. కానీ ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వారైతే దీంట్లో ఎక్స్ ఈఓగా పనిచేశారు, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పనిచేశారు కాబట్టి అక్కడ వారు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో పెద్దలు ఇచ్చినట్టు సలహా మేరకు హైదరాబాద్ లో పెట్టాను తప్ప నేను పరిగెత్తుకుంటూ ఏం పెట్టినట్టు సందర్భం లేదు. ఇంకా ఇలాంటి సమావేశాలు చాలా చేయబోతున్నాం. తొందరలో తిరుపతి వేదికగా కూడా ఇలాంటి సమావేశం మేము జరపబోతున్నాం.